ఇవాల్టి మన గెస్ట్ వనిత దాట్ల గారు. years ముందు ఇండియాలో ఒక pH మీటర్ కొనుక్కోవాలంటే దొరికేది కాదు. అప్పుడు దాకా అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ సెక్టరే లేదు. హెలికో తోటి అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రీ అనేది మొదలైంది. క్రోమాటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ తో వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏంటి తెలుసా మీకు? ఎయిర్పోర్ట్స్ లో మీరు చూస్తారు, డాగ్స్ ని తీసుకొస్తారు, ఎస్పెషలీ మన లగేజ్ దగ్గరికి. అటువంటి డిజిటల్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసాం, ఒక స్నిఫర్ డాగ్. హోవర్ ఇట్ అరౌండ్ ద లగేజ్, ఇట్ విల్ టెల్ యూ ఇఫ్ ఎనీ ఇల్లీగల్ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ దోస్ సూట్ కేసెస్. విద్యార్థులు, ఈవిడొక బిజినెస్ ఉమెనే కాదు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి కిలిమంజారో దాకా ఎన్నో పర్వతాలను అవరోధించి మ్యారథాన్లు, ట్రయథ్లాన్ లాంటివి కూడా చేసేసారు. సో గ్రీస్లో ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊరు పేరే మ్యారథన్. సో అక్కడి నుంచి ఆ అబ్బాయి ఏథెన్స్కి పరిగెట్టి కౌరు చెప్పారు ఆ కింగ్కి. పాపం ఆ అబ్బాయి అలా పరిగెట్టి చచ్చిపోయాడంట కింగ్ కాళ్ళ దగ్గర. బట్ మేము అలాగా అవ్వకూడదు, అందుకనే ఫుల్గా ట్రైన్ అయ్యేవాళ్ళం. సో 18 yearsకి పెళ్ళి అయిపోయింది. ప్రైవేట్గా మళ్ళీ ఎగ్జామ్స్ రాసి డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆపర్చునిటీ దొరికింది మాస్టర్స్ చేయడానికి. రీసెంట్గా డాక్టరేట్ కూడా చేశాను ISBలో నుంచి. ఇప్పుడు అవసరమా ఈ ఏజ్లో కూడా, నువ్వు ఒక అమ్మమ్మ అయిపోయావు, నానమ్మ అయిపోయావు అందరూ అనేవారు కానీ, బట్ నేను నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఐ టుక్ అప్ దీస్ ఛాలెంజెస్. మన విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఏం మెసేజ్ ఓవరాల్గా ఇవ్వాలనుకుంటున్నారు?